అందరికీ నమస్కారం. ఈరోజు థియేటర్‌లో వచ్చిన 'మా ఇంటి బంగారం' సినిమా ఎలా ఉందో చూద్దాం. ముందుగా చెప్పాలంటే ఇదొక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. పెద్దగా మాస్ ఎలిమెంట్స్, భారీ ట్విస్టులు ఆశిస్తే నిరాశపడొచ్చు. కానీ ఫ్యామిలీతో కలిసి హాయిగా చూడదగ్గ సినిమా. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఫ్రెష్‌గా మొదలవుతుంది. ఫ్యామిలీ ట్రాక్, సిట్యుయేషనల్ కామెడీ, చిన్న చిన్న ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా సమంత, మంజుష మధ్య వచ్చే సన్నివేశాలు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయి. టెంపుల్ విజిట్ ఎపిసోడ్ కూడా సినిమాకి ఒక పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. సినిమాలో రాయలసీమ యాసలో సమంత చెప్పిన డైలాగ్స్ కూడా చాలా న్యాచురల్‌గా అనిపిస్తాయి. ఆమె డబ్బింగ్ కోసం పెట్టిన ఎఫర్ట్ స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్స్ బావుంటాయి. అక్కడి వరకు సినిమా మీద ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్‌లో ఇంకా మంచి ఎమోషన్స్, స్ట్రాంగ్ డ్రామా ఉంటాయని అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్‌లో పూర్తిగా సీరియస్ మోడ్‌లోకి వెళ్తుంది. అక్కడే కొంచెం గ్రాఫ్ పడిపోతుంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ అంతగా ప్రభావితం చూపదు. విలన్ ట్రాక్ కూడా చాలా వీక్‌గా అనిపిస్తుంది. కథలో పెద్ద ట్విస్టులు లేకపోవడం వల్ల కొన్ని చోట్ల సినిమా ఊహించిన దారిలోనే వెళ్తుందా అనిపిస్తది. యాక్షన్ సీన్స్ కూడా ఇంకాస్త బెటర్‌గా డిజైన్ చేసుంటే బావుండేది. కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయినప్పటికీ మొత్తం సెకండ్ హాఫ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే బలమైన రైటింగ్ మాత్రం కనిపించదు. ఇక సమంత గురించి చెప్పాలంటే సినిమా మొత్తం తన భుజాల మీద మోసిందండి. ఎమోషనల్ సీన్స్ అయినా, కామెడీ అయినా, యాక్షన్ అయినా చాలా సిన్సియర్‌గా చేసింది. చాలా రోజుల తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో సమంత స్టార్ ప్రెజెన్స్ మరోసారి కనిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్‌ని బాగా ఎలివేట్ చేసింది. టెక్నికల్‌గా కూడా సినిమా బాగానే ఉంది. హైలైట్స్ గురించి చెప్పాలంటే సమంత పర్ఫార్మెన్స్, ఫస్ట్ హాఫ్‌లోని ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ ట్రాక్, టెంపుల్ ఎపిసోడ్, ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్, సంతోష్ నారాయణన్ బీజీఎం. ఇక మైనస్ పాయింట్స్‌కొస్తే సాధారణమైన కథ అండి. వీక్ విలన్ ట్రాక్ అండ్ ఎక్స్‌పెక్టెడ్ సెకండ్ హాఫ్. బలహీనమైన ఫ్లాష్‌బ్యాక్. ఇంకాస్త స్ట్రాంగ్ ఎమోషన్ మిస్ అవ్వడం. ఫైనల్‌గా చెప్పాలంటే 'మా ఇంటి బంగారం' ఒక సింపుల్, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ సినిమా చూసిన వాళ్ళు ఫస్ట్ హాఫ్ మీ ఎక్కువగా అభిప్రాయాన్ని ఆకట్టుకుంటుంది. కామెంట్స్‌లో చెప్పండి. సెకండ్ హాఫ్ వీడియో నచ్చితే ఇంకాస్త లైక్ బెటర్‌గా చేయండి, రాసుంటే షేర్ చేయండి, సినిమా మా మరో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ లెవెల్‌కెళ్ళేది. చేయండి. థాంక్ యూ అండి. అయినప్పటికీ థాంక్ యూ సో సమంత మచ్ ఫర్ పర్ఫార్మెన్స్, వాచింగ్ దిస్ వీడియో. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం ఈ వీకెండ్ ఒకసారి చూసేయొచ్చు. నా రేటింగ్ వచ్చేసరికి ఈ సినిమాకి 3 ఇస్తున్నానండి ఔట్ ఆఫ్ 5. ఒక మంచి ఫ్యామిలీ వాచ్.